సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా తమ దేశంలోని టెక్ కంపెనీలకు ఎన్విడియా ఏఐ చిప్ల కొనుగోళ్లను పూర్తిగా ఆపమని, ఇప్పటికే ఉన్న ఆర్డర్లను క్యాన్సిల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. చైనా మార్కెట్ కోసం ఎన్విడియా సంస్థ ఆర్టీఎక్స్ ప్రో 6000D చిప్ను డిజైన్ చేసింది. ప్రస్తుతం ఈ చిప్ పైన బైట్డాన్స్, అలీబాబా వంటి కంపెనీలు టెస్టింగ్లు చేస్తున్నాయి. అయితే అమెరికా టెక్నాలజీపై ఆధారపడడాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా సిఏసి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. చైనా ఇప్పటికే స్వదేశీయంగా ఏఐ సెక్టార్ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకోసం హ్యూవే, కాంబ్రీకాన్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా సిఏసి జారీ చేసిన ఆదేశాలు చైనాలోని ఏఐ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఈ నిషేధానికి కొన్ని రోజుల ముందు చైనా ఎన్విడియాపై పలు ఆరోపణలు చేసింది. 2020లో మెలానాక్స్ టెక్నాలజీస్ కొనుగోలు సమయంలో దేశంలోని వ్యతిరేక మోనోపలీ చట్టాల్ని ఎన్విడియా ఉల్లంఘించిందని ఆరోపించింది. అదే సమయంలో మాడ్రిడ్లో అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు వేల సంఖ్యలో ఆర్టీఎక్స్ ప్రో 6000D చిప్ యూనిట్లు ఆర్డర్ చేయాలని ప్రణాళికలు వేసి ఎన్విడియా సర్వర్ సరఫరాదారులతో టెస్టింగ్ ప్రారంభించాయి. ఇప్పుడు సిఏసి ఆదేశాలతో వాటిని నిలిపివేయాల్సి వచ్చింది. అమెరికా ఎగుమతి పరిమితులకు అనుగుణంగా ఎన్విడియా తయారు చేసిన ఈ చిప్ చైనాలో పెద్ద ఎత్తున విక్రయించగలిగే చివరి ఉత్పత్తులలో ఒకటిగా భావించారు. అయితే అమెరికా 2022 నుంచి చైనాకు అడ్వాన్స్డ్ ఏఐ చిప్ల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఎన్విడియా H100 చిప్లు చైనాకు ఎగుమతి చేయకూడదని A100, H800 వంటి చిప్లపై కూడా ఆంక్షలు విధించాయి. దీంతో చైనా మార్కెట్ కోసం ఎన్విడియా H20 ఆర్టీఎక్స్ ప్రో 6000D చిప్లను డిజైన్ చేసింది. కానీ సిఏసి ఇప్పుడు ఇవి కూడా ఆపమని ఆదేశించింది. ఈ చర్య చైనా టెక్ కంపెనీలైన అలీబాబా, బైట్డాన్స్ వంటి సంస్థలపై ప్రభావం చూపిస్తోంది. ఈ చిప్లను ఓవైపు టెస్ట్ చేస్తూనే భారీ స్థాయిలో ఎన్విడియాకు ఆర్డర్లు ఇచ్చారు. ఇక చైనా జారీ చేసిన ఆదేశాలు ఆ దేశ ఏఐ డెవలప్మెంట్ను ఆలస్యం చేస్తాయని, డొమెస్టిక్ చిప్లపై ఆధారపడడాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. 2024లో ఎన్విడియాకు చైనా మార్కెట్లో $17 బిలియన్ సేల్స్ జరిగింది. చైనా తాజా ఆదేశాలతో ఎన్విడియా స్టాక్ షేర్లు 1% తగ్గాయి. చైనాపై అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతీకారంగానే చైనా ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇది రెండు దేశాల మధ్య ట్రేడ్ అండ్ టెక్ వార్ను తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్విడియా చిప్ల ఆర్డర్లను సిఏసి రద్దు చేయమని చెప్పడంతో స్వదేశీ కంపెనీలకు ఊతం లభిస్తుంది. అంతేకాక చైనాకు స్థానిక చిప్ సామర్థ్యాలపై నమ్మకం పెరిగిందని స్పష్టమవుతోంది. ఇక చైనా సైబర్ నియంత్రణ సంస్థలు హ్యువాయ్, కాంబ్రీకాన్ వంటి స్థానిక చిప్ తయారీ సంస్థలతో పాటు అలీబాబా, బైదు వంటి టెక్ దిగ్గజాలతో సమావేశం నిర్వహించాయి. ఎన్విడియా చైనా చిప్లతో పోలిస్తే వారి ఉత్పత్తులు ఎలా ఉన్నాయో నివేదిక ఇవ్వాలని కోరాయి. ఈ ఆదేశాలతో కాంబ్రీకాన్ టెక్నాలజీస్కు లాభం చేకూరనుంది. 2025 మొదటి క్వార్టర్లో $1.03 బిలియన్ లాభం నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో $533 మిలియన్ నష్టం చవిచూసింది. కంపెనీ ఆదాయం దాదాపు 44 రెట్లు పెరిగి $2.9 బిలియన్ కు చేరింది. స్థానిక సంస్థలు దేశీయ చిప్లను విస్తృతంగా స్వీకరించడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఎన్విడియాకు చైనా మార్కెట్లో యాక్సెస్ తగ్గిపోవడంతో చైనా చిప్ తయారీదారులు వచ్చే ఏడాదిలో దేశీయ ఏఐ ప్రాసెసర్ ఉత్పత్తిని 3 రెట్లు పెంచాలని భావిస్తున్నారు. ఇక ఈ నిర్ణయంతో చైనాలో ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఎన్విడియా ఆర్టీఎక్స్ ప్రో 6000Dకు చైనాలో ప్రధాన టెక్ కంపెనీల వద్ద నుండి భారీగా డిమాండ్ రాలేదు. అధిక ధర, అంతేకాకుండా ఆ చిప్ల సామర్థ్యం తక్కువగా ఉందని భావించి కొన్ని కంపెనీలు ఆర్డర్లు పెట్టలేదు. ప్రాథమిక పరీక్షల్లో కూడా ఇది గ్రే మార్కెట్ ఛానళ్ల ద్వారా లభించే ప్రత్యామ్నాయాల కంటే పనితీరు తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో కేవలం కొన్ని కంపెనీలే భారీగా ఆర్డర్లు ఇచ్చాయి. చైనా సిఏసి తాజా ఆదేశాలు అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ మధ్య పోటీగా మారింది. ఇరు దేశాలు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఆధిక్యం కొనసాగించడానికి, విదేశీ సరఫరాదారులపై ఆధారాన్ని తగ్గించడానికి పోటీ పడుతున్నాయి.